ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, ఇప్పటి నుండి ప్రభునందు గతించిన ఆత్మలను, విశ్వాసుల ఆత్మలను సంతోషంగాను ఆనందంగాను నీతో ఉన్నవి కదా. ఇదిగో మా సహోదరిని శోభారాణి గారి యొక్క ఆత్మను నిజమైన ఆదరణకు విశ్రాంతినిచ్చి స్థితికి నమ్ముచు ఈమె ఆత్మ నీ చేతులకు అప్పచెప్పుకొనిచున్నాం. తీర్పు దినమున ఈమెను, ఈ జీవం చాలించిన ప్రజలందరూ మేము మీతోను వారితోను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు గల మహిమ గల పునరుత్థానం ద్వారా నీ వాగ్దానం నిండుగా అనుభవించి పరిపూర్ణంగా చేయబడినట్లు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. దుఃఖించు వారి కొరకు ప్రార్థించుము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రార్థించుదము. కనికరం గల తండ్రి, సమస్త ఆదరణిచ్చు దేవా, దుఃఖించుతున్న నీ సేవకులను నీ మృదువైన ప్రేమతోనూ దయతోనూ దృష్టించమని బతిమాలు కొనుచున్నాము. వారికి ఆశ్రయంగాను బలముగాను కష్టంలో సమయానుకూల సహాయకుడుగాను ఉండమని వేడుకొంచున్నాము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లు చేయము. తన మరణం చేత మరణమును జయించి తిరిగి లేచుట వల్ల నిత్య జీవం యొక్క ద్వారములు తెరిచిన వాడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారానే వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుము. విశ్వాసం కొరకును నిరీక్షణ కొరకును ప్రార్థించుము. యెహోవా దయను నేను పొందేదనని నమ్ముచున్నాను. సజీవుల దేశంలో నేను పొందేదను. ప్రార్థించుదము. ఓ పరలోకం తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తునందు నీవు మాకు నిజమైన విశ్వాసమును, దృఢమైన నిరీక్షణ అనుగ్రహించు కదా. పరిశుద్ధుల సహవాసమునందును, పాపక్షమాపనందును, నిత్య జీవముకైన పునరుత్థానమందును నమ్మువారు వలె మేము జీవించలాగున మాకు సహాయం చేసి మా జీవిత కాలం అంతయు ఈ విశ్వాసమునందు నిరీక్షణందు మమ్మల్ని బలపరచమని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ అంతిమయాకంతటికి తోడయుండుగాక. ఆమేన్. అంత్యదీనమందు తెల్లవారగా ఏమన్నారు? గిట్లా గిట్లా పెద్ద అవుతుంది. పంపించారు మన రోడ్లు వేస్తేనే పంపించారు. అంటున్నప్పుడు అది చూస్తారు, నెల అవుతారు చూస్తారు. ఈమె శరీరం విశ్రాంతి స్థలముగా నుండని అనుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువా, ఈమెకు నిత్య విశ్రాంతి దయచేయి. నిత్య వెలుగు ఈమెపై ప్రకాశింపదు.
రాగములతో రమ్యమయునవి మా చింతనలే మరలని చట్ట కోడొదు మోలేదో మనమదారము వరలో మన పరలోకపు మిక్కిలి కనికరముల తండ్రి, గతించిపోయిన ఈ మా సహోదరి శ్రీమతి శోభరాణి గారి ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాము. అంత్యదినమున పునరుత్థానమును పరమందు నిత్య జీవమును కలుగునను నిశ్చేతతోను దృఢ నిరీక్షణతోను ఈయన బిడ్డ శరీరమును మట్టికి మట్టిగాను బూడిదకు బూడిదగాను దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి మా దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చువాడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. గొర్రెల గొప్ప కాపాడైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మీలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. నచ్చట నేను కూడా చెరియో అమ్మ పూలై నేను పూలై నేను కూడా చెరియో నేను కూడా చెరియో నచ్చట. పూలు మాత్రమే వేయండి, మట్టి వేయకండి. పూలు మాత్రమే వేయండి. ప్రభునందు నిలిచినటువంటి మన స్థానిక సంఘ విశ్వాసులు దేవుని బిడ్డ శ్రీమతి శోభరాణి గారు గత రాత్రి ప్రభు సన్నిధికి చేర్చబడి ఉండగా కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరించినటువంటి ఈసీఐఎల్ స్థానిక సంఘ పాస్టర్ కమిటీ సంఘ పెద్దలు నాయకులందరికీ చేరవచ్చిన బంధుమిత్రాదులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు కుటుంబ పక్షంగా అందిస్తున్నారు. వారి యొక్క జ్ఞాపకార్థ కూడిక మరి వాట్సాప్లో ఫోన్ ద్వారా మీకు వచ్చిన వారికి తెలియజేయబడుతుంది. కొంచెం పేర్కొన్న తర్వాత కుటుంబ సభ్యులు చర్చించి వారు మనకి తేదీని సమయాన్ని తెలియజేస్తారు. దాని ప్రకారము అటు మెమోరియల్ సర్వీస్లో పాల్గొనాల్సిందిగా కుటుంబ పక్షాన మనవి చేస్తున్నాం. God bless you. తర్వాత చెప్పండి. తీసుకురా ప్లాస్టిక్ కవర్